చిన్నారుల మృతిపై తీవ్రంగా స్పందించారు జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్. మహబూబాబాద్ జిల్లా ఇటుకాలగడ్డ తండాలోని అంగన్వాడీ కేంద్రంలో చైత్ర, నిత్య అనే ఇద్దరు చిన్నారులు అస్వస్థతకు గురై మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో విచారణలో భాగంగా సిడిపిఓ ఎల్లమ్మ, సూపర్వైజర్ రాణికి షోకాజ్ నోటీసులు జారీ చేశారు. ఐసీడీఎస్ డబ్ల్యూఓ సబితా ఫుడ్ శాంపిల్స్ సేకరించి ఘటనపై సమగ్ర విచారణను వేగవంతం చేయాలని ఆదేశించారు కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్. ఇక చిన్నారుల మృతికి సంబంధించి అటు కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ అయితే తీవ్ర ఆగ్రహం అయితే వ్యక్తం చేశారు. పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి యశ్వంత్ అందిస్తారు. యశ్వంత్. రేఖ, జిల్లాలోని మరిపేడ మండలం ఇటుకాలగడ్డ తండాలో అంగన్వాడీ కేంద్రానికి వెళ్లిన ఇద్దరు చిన్నారులు వరుసగా మృతువాత పడడం జిల్లాలో కలకలం రేపని చెప్పుకోవచ్చు. ఈ విషయంపై బిగ్ టీవీ పూర్తిగా తండాకు వెళ్లి పూర్తి సమాచారాన్ని సమాజాన్ని దృష్టికి కూడా తీసుకువచ్చింది. ఈ ఘటనపై జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ సీరియస్ గా వ్యవహరించారు. ఈ కమిటీ ఫుడ్ కమిటీతో పాటు 5 మెన్ కమిటీని వేశారు. దీనిలో డిఎంహెచ్ఓ తో పాటు పిడియాటిక్ డాక్టర్, డిడబ్ల్యూఓ మొత్తం ఇట్లా 5తో కలిసిన ఒక కమిటీని వేసి పూర్తి స్థాయిలో విచారణ చేపడుతున్నారు. ఇప్పటికే ఆ సంఘటన స్థలానికి చేరుకొని పిల్లలు తిన్నటువంటి స్నాక్స్ కూడా సేకరించారు. అసలు పిల్లల యొక్క ఆరోగ్యానికి సంబంధించి దానికి రాపు మొత్తం కూడా రికార్డ్ చేసి నమోదు చేసుకున్నారు. త్వరలోనే దీనికి సంబంధించి వీలైన త్వరలో అసలు పిల్లల మరణానికి గల నిజంగా ఫుడ్ పాయిజన్ అయిందా లేకుంటే ఇతర కారణాలు ఏమైనా జరిగాయని కూడా పూర్తి స్థాయిలో విచారణ చేపడుతున్నట్టు తెలిసింది. యశ్వంత్, ఆ రోజు పిల్లలు తిన్న అంగన్వాడీకి సంబంధించిన స్నాక్స్ ఆ ఇద్దరు పిల్లలే తీసుకున్నారా లేదంటే మిగతా పిల్లలు కూడా తినడం జరిగిందా? ఆ రోజు నలుగురు పిల్లలు వెళ్లారు. నలుగురు పిల్లలు తిన్నప్పటికీ నలుగురు కూడా అస్వస్థతకు గురయ్యారు. ప్రస్తుతం ఇద్దరు చనిపోయారు. మరో పాపకు సీరియస్ గా ఉంది. మరో పాప మాత్రం హాస్పిటల్ చికిత్స పొందుతుంది. ఈ విషయంపై డిడబ్ల్యూఓ సభ్యత ఇద్దరికి నోటీసులు జారీ చేసింది. ఎవరైతే మరిపేడ క్లస్టర్ సంబంధించిన సిడిపిఓ ఎల్లమ్మతో పాటు దానికి సంబంధించిన సూపర్వైజర్ రాణికి కూడా షోకాజ్ నోటీసులు జారీ చేసి త్వరలోనే పూర్తి స్థాయిలో సమగ్ర విచారణ చేపట్టి రిపోర్ట్ ఇవ్వాలని కూడా ఆదేశాలు జారీ చేసింది. మొత్తానికి అంగన్వాడీలో పూర్తి అధికారుల పర్యవేక్షణ లోపం కారణంగా ఇలాంటి ఘటనలు జరిగాయని కూడా తండావాసులు అయితే ఆరోపిస్తున్నారు. రేఖ, యశ్వంత్, అసలు ఆ స్నాక్స్ అవి ఎప్పుడు తీసుకొచ్చి అందులో అంటే స్టోర్ చేయడం జరిగింది? వాటికి ఎక్స్పైరీ డేట్స్ కానీ అవన్నీ కూడా అసలు చెక్ చేసుకోలేదా? వాళ్ళంతా కూడా ఎప్పుడు తీసుకొచ్చారు? దీనికి సంబంధించిన విషయాలు ఏమైనా తెలిసాయా? అయితే అంగన్వాడీ కేంద్రానికి సంబంధించిన స్నాక్స్ ఎక్స్పైరీ డేట్ సరిగా ఉన్నప్పటికీ ఎక్కడైతే స్నాక్స్ స్టోర్ చేశారో ఆ స్టోర్ చేసిన ప్రాంతంలో ఎలుకలు స్వైర వ్యవహారం చేశాయి. తరచూ గత 4-5 రోజుల నుండి రెగ్యులర్ గా ఈ నలుగురు పిల్లలు వెళ్ళడం, ఒక్కొక్క రోజు తినడం వల్ల 4వ రోజు ఇది ఎఫెక్ట్ చూపెట్టిందని కూడా మనకు తండవాసులు అయితే ఆరోపిస్తున్న పరిస్థితి చూస్తున్నాం. మొత్తానికి అక్కడ పరిసరాల్లో అయితేనేమి అంగన్వాడీ సెంటర్ కూడా అపరిశుభ్రంగా ఉండడం కూడా మనం తండవాసులందరితో కూడా పూర్తిగా విచారణలో వెల్లడైంది. గతంలో ఎవరైతే అంగన్వాడీ టీచర్ గత 3 నెలలుగా లీవ్ పెట్టింది, ఆ 3 నెలలకు సంబంధించిన స్టోర్ అక్కడ ఏదైతే స్నాక్స్ తో పాటు తినుబండారాలను కూడా స్టోర్ చేయడం జరిగింది. దానివల్ల ఈ ఘటన జరిగి ఉంటుందని కూడా తండావాసులు చెప్తున్నారు. కేవలం ఎక్స్పైరీ డేట్ మాత్రమే చూసి అధికారులు ఫైనల్ చేస్తున్నారు. కానీ స్టోర్ చేసిన విధానంతో పాటు అక్కడ ఎలుకలు ఇతర మొత్తం అపరిశుభ్రంగా ఉండడం వల్ల ఫుడ్ పాయిజన్ అయింది కూడా దానికి సంబంధించి ఇప్పటికే అధికారులతో పాటు ఇక్కడ తండావాసులు అయితే పూర్తిగా అంగన్వాడీ సిబ్బంది నిర్లక్ష్యం వల్ల జరిగిందని కూడా మనకు ప్రైమరీ ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. రేఖ, రైట్, థ్యాంక్ యూ యశ్వంత్, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్. ఇక చిన్నారుల మృతిపై తీవ్రంగా స్పందించారు జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్. అలాగే మహబూబాబాద్ జిల్లా ఇటుకాల తండాలో ఇద్దరు చిన్నారులు అటు చైత్ర, నిత్య అనే ఇద్దరు చిన్నారులు అస్వస్థతకు గురై మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అక్కడ పనిచేసిన ఎవరైతే సిపిడిఓ ఎల్లమ్మ అలాగే సూపర్వైజర్ రాణికి కూడా షోకాజ్ నోటీసులు జారీ చేశారు. ఏవైతే స్నాక్స్ తీసుకుని వారు అస్వస్థతకు గురయ్యారో స్నాక్స్ కి సంబంధించిన అవన్నీ కూడా ల్యాబ్ కి అయితే పంపించిన పరిస్థితి.